అందరికీ అందరికన్నా హృదయపూర్వక నమస్కారాలు. మా జైబేరి బ్యానర్ కింద అతడు సినిమా ఆగస్టు 10, 2005 దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆగస్టు 9వ తారీఖు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. అయితే ఆ రోజున ఉన్న టెక్నాలజీ వేరు, ఈ రోజున ఉన్న టెక్నాలజీ వేరు. టెక్నాలజీ పరంగా కూడా దీన్ని అప్గ్రేడ్ చేయకుండా రిలీజ్ చేస్తే ఇవాళ వస్తున్న సినిమాలకి దాటికి తట్టుకోవటం కష్టం అనే ఉద్దేశంతో ప్రసాద్ ల్యాబ్ వారి సహకారంతో దీని సౌండ్ సిస్టంలో కానీ ఎవ్రీథింగ్, దాని కలర్ కానీ ప్రింటింగ్ కానీ ఎవ్రీథింగ్ టెక్నికల్గా అద్భుతంగా తయారు చేసి వాళ్ళు ఇప్పుడే తీసిన కొత్త సినిమా ఎలా ఉంటుందో అలా ఉండేటట్టుగా చేశారు. ఇప్పుడే ట్రైలర్ కూడా చూసి ఉంటారు, వీరు కూడా చాలా చక్కగా వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మొట్టమొదటి సినిమాగా మా సినిమాతోనే చేద్దామని అనుకున్నాం. ఒరిజినల్గా ఆయన రైటర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్న సందర్భంలో ఒక రోజు నేను కిషోర్ గారి ఇద్దరు కలిసి కూర్చొని త్రివిక్రమ్ గారి మంచి మంచి సబ్జెక్ట్స్ తయారు చేశారు. ఆయన అన్ని హిట్స్ అయినాయి. ఆయన్ని మనం డైరెక్టర్గా పెట్టుకొని సినిమా తీస్తే బాగుంటుంది కదా అని మేము ఎదురు డిస్కస్ చేసుకున్న తర్వాత ఆయన కవర్ చేశాం. ఏదైనా మంచి కథ ఉంటే చెప్పండి సార్, డైరెక్టర్ కూడా మీరే చేద్దరు కానీ మా సినిమా చేయాలి, కథ చెప్పండి అని అడిగితే ఆయన ఒకే మాట అన్నారు, నేను స్రవంతి కిషోర్ గారికి మాట ఇచ్చానంటే ఫస్ట్ సినిమా వాళ్ళకి చేస్తానని. వాళ్ళకి చేసేసేది ఆల్రెడీ రెడీ అయిపోయింది, సబ్జెక్టు అవన్నీ కూడా కాస్టింగ్ షెడ్యూల్స్ కూడా రెడీ అయినాయి. వాళ్ళకి చేసేసి అవ్వగానే ఇమ్మీడియట్గా మంది వచ్చేస్తానండి అంటే సరే ఓకే అండి అన్నాం. అన్న తర్వాత ఒకరోజు కథ చెప్పడానికి ఆయన వచ్చారు. ఆఫీస్లో నేను, కిషోర్ గారు, ఆయన త్రివిక్రమ్ గారు, మేము ముగ్గురమే కూర్చొని ఉన్నాం. సరే సార్ ఫోన్లో ఇవన్నీ ఆఫ్ చేసేయండి సార్, కాన్సన్ట్రేట్ ఇవ్వనండి. సరే అన్నాం. మీరు చెప్పే నంబరు 3 hours చెప్పారండి కదా. అంటే ఎవ్రీ షార్ట్ టు షార్ట్, బిట్ టు బిట్ అంతా కూడా A to Z కంటే కథ వింటే మాకు సినిమా అంతా కూడా ఎదురుకుండా కనపడిందని ఫీలింగ్ ఇచ్చేది మాకు అందరికి. తర్వాత ఎలా ఉందండి అన్నారు. ఎక్సలెంట్గా ఉంది సార్, చాలా బాగుంది. మీరు ఏమనుకోకపోతే నాకు చిన్నగా ఒక ఫీలింగ్ వచ్చింది, అది చెప్తారండి అన్నారు. చెప్పండి అన్నారు. మనం ఆ రోజుల్లో పాత సినిమాల్లో హీరో అంటే శ్రీరామచంద్రుడు, 100% సుగుణవంతుడు అనేటట్టుగా మనం ఉండే మన సినిమాలన్నీ కూడా. అయితే అప్పుడు ట్రెండ్ మారుతున్న టైంలో హీరో క్యారెక్టర్ కూడా కొంత నెగిటివ్గా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీంట్లో పెడితే నేను అది అన్నా, కొంచెం ఆ బిగినింగ్ పార్ట్ కొంచెం నెగిటివ్గా ఉందండి క్యారెక్టర్ హీరోని అని అంటే అప్పుడు ఆయన అన్నారు, త్రివిక్రమ్ గారు ఇది వాళ్ళ రోజున ట్రెండ్ ఇదండి, వాళ్ళు ఇంగ్లీష్ పిక్చర్స్ మీరు చూడండి, లేకపోతే హిందీ సినిమాలు చూడండి, ఏ సినిమాలు చూసుకున్నా కొంత యాంటీ క్యారెక్టర్ ఉంటేనే జనం కూడా లైక్ చేస్తున్నారు, మీరు చూడండి అన్నారు. అప్పుడు మా బ్రదర్ కిషోర్ గారు అవునన్నయ్య అలాగే చేద్దాం, మనం దాంట్లో ఏమీ మార్చక్కర్లేదండి, ఒక్క అక్షరం కూడా మార్చక్కర్లేదు, మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఈ సినిమాని ఏమనుకున్నారో దాని ప్రకారమే చేయండి, మేమెవరం కూడా ఇంటర్ఫీర్ అవ్వం అని చెప్పడం, ఆ బాధ్యత ఆయన నెత్తి మీద పెట్టడం మూలంగా సినిమా చాలా అద్భుతంగా చేశారు. అయితే అప్పుడు ఆ స్టూడియోలో మా సైట్స్ ఉంటే ఆ సైట్స్లో ఒక హౌస్ సెట్ కావాలండి అని చెప్పి డైరెక్టర్ గారు అడిగారు. ఈ విధంగా హౌస్ సెట్ ఉంది, ఓ మంచి రిచ్ హౌస్, పెద్ద హౌస్ కావాలండి. ఆ హౌస్ని మేము సెట్ వేసాం బ్రహ్మాండంగా. అది చూసి అందరూ బాగుందన్నారు, అందులో సెలెక్ట్ చేసాం. ఆ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 90% దాంట్లోనే ఉంటుంది, మిగిలింది అవుట్డోర్ ఉంటుంది అనుకోండి, పాటలు ఇవన్నీ అవుట్డోర్. ఆ సినిమా తీసిన తర్వాత అప్పుడు చాలామంది ఏమండి సెట్ తీయబాకండి సార్, చాలా బాగుంది, ఇంకా చాలా సినిమా వాళ్ళు వచ్చి తీసుకుంటారు అని అడగటం, వాళ్ళందరూ కూడా తీసుకోవటం కూడా జరిగినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ హౌస్ని ఇలాగే ఉంచి ఇక్కడ మన సైట్ కూడా ఉంది కాబట్టి ఇద్దరు కేఎస్ రామారావు గారిది గార్డెన్ సిటీ లాగా మనం కూడా ఒక షూటింగ్ స్పాట్ చేసి మిగిలిన బిల్డింగ్స్ అన్ని కూడా మనం కట్టి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన రావటం, చేద్దామని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఔటర్ రింగ్ రోడ్డు ఈ సైట్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే
తప్పనిసరి పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చింది. అలా ఇవ్వటం మూలంగా మేము వేసిన సెట్లో వేసినంత పెద్ద బిల్డింగు వెళ్ళిపోయింది రోడ్లోకి. సైట్ కూడా 15 ఎకరాల పైన దాంట్లో వెళ్ళిపోవటం మూలంగా స్టూడియో చేయలేకపోయాం. ఎందుకంటే కేఎస్ రామారావు గారు ఇక్కడ అవుట్డోర్ షూటింగ్లో కేఎస్ అని పేరేమన్నారు, గార్డెన్ అదే కేఎస్ రామారావు స్టూడియో, అది అవుట్డోర్ షూటింగ్ లాగా చాలా షూటింగ్లు జరిగాయి. ఆ తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ వాళ్ళ స్టూడియో లాగా అది వాళ్ళ బ్యానర్ కూడా అనుకోండి. అయితే తర్వాత అది చేతులు మారి మా దగ్గరకు రావటం, మేము దాన్ని డిస్మాంటిల్ చేసి అపార్ట్మెంట్స్ కట్టడం జరిగింది. మనసులో ఆ భావన ఉండదు, అయ్యో ఒక స్టూడియోని మనం చేసాం మన దీనికోసం, ఎప్పటికైనా వీలైతే స్టూడియో కట్టాలి అనుకున్న ఆలోచనతో అక్కడ ఔటర్ రింగ్ రోడ్ రావడం మూలంగా చేయలేకపోయాం. ఈ సినిమా చేసేటప్పుడు మహేష్ బాబు గారు కూడా ఎక్సలెంట్గా ఆయన కోఆపరేషన్ ఇచ్చారు. ఎన్ని డేట్లు కావాలనేది కాదండి, సినిమా బాగా రావాలి అని చెప్పి చేయటం. మరి పాటలకు కూడా ఎక్కడెక్కడికి కూడా వెళ్ళి పాటలు తీయటం కూడా జరిగింది. అలాగే ఒక ఫైట్, క్లైమాక్స్ ఫైట్ గురించి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. అది ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది చాలా డేస్ తీసుకొని చాలా కాల్ షీట్స్ తీసుకొని చేస్తున్న మాట వాస్తవమైతే అప్పటి రోజుల్లో అది 28 రోజులు క్లైమాక్స్ ఫైట్ తీశారు. దానికోసమని యూకే నుంచి ఎక్కడి నుంచి కూడా కెమెరాస్, స్పెషల్ కెమెరాస్ అని కూడా తీసుకొచ్చి దానికోసం ప్రత్యేకమైన సెట్ వేసి ఆ సెట్లో చేయడం కూడా జరిగింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఫైనాన్షియల్గా చూసుకుంటే మనకి పెద్ద లాభాలు రాకపోవచ్చేమో కానీ చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా టీవీల్లో వచ్చేదాన్ని సార్లు ఏ సినిమా కూడా రాపటికి రాలా. ఎక్కడ చూసినా ప్రతి సాటర్డే సండే వచ్చిందంటే ఏదో ఒక ఛానల్లో ఈ సినిమా వస్తూ ఉండేది. అప్పుడు ఎక్కువ మంది చూసి చాలా మంది వచ్చి అబ్బా చాలా ఎక్సలెంట్గా ఉందండి సినిమా, ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కూడా చూస్తున్నామండి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కామెడీ కానీ అలాగే పాటలు కానీ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి చాలామంది మెచ్చుకున్నారు. తర్వాత మాకు కూడా రిలీజ్లో కానీ తర్వాత సేల్ చేసినప్పుడు వచ్చిన రైట్స్తో కానీ హౌస్ కట్టినప్పుడు దాంట్లో చేసుకున్న షూటింగ్లో కానీ మేము ఫైనాన్షియల్గా కూడా బాగానే కవర్ అయ్యాం, ఏమి ఇబ్బంది లేదు. కానీ మంచి పేరు వచ్చింది, ఒక మంచి సినిమా తీసామని ఒక మంచి పేరు వచ్చింది. మా జేబేరీ సంస్థకు ఒక గౌరవం దక్కింది. ఈ సినిమాని టెక్నికల్గా కూడా మరి దీన్ని అప్గ్రేడ్ చేసి రిలీజ్ చేయాలి అనే ఉద్దేశంలో, అంటే మా బ్రదర్ కిషోర్ గారు అమ్మాయి ప్రియాంక ఇప్పుడు ఇందాక వచ్చింది, ఇప్పుడు వస్తుంది ఇక్కడికి, తను ఏమేమి చేశారు, ఎలా టెక్నికల్గా దీన్ని డెవలప్ చేశారు అనేది నా మాటల్లో కంటే తన మాటల్లోనే ఎక్కువ వినాలి. అది తప్పకుండా ప్రియాంకని వేదిక మీదకి వచ్చి ఏమేమి చేశారో వచ్చి చెప్పాలి. చదువుకున్న తర్వాత లాస్ ఏంజలస్కి వెళ్ళి తను మాస్టర్స్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మొదటి నుంచి కూడా మన సినిమా తీస్తున్నాము, మన కంపెనీ సినిమాలతోనే స్టార్ట్ అయింది జైబేరి అని చెప్పి తనకు కూడా సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్. నేను కొద్ది రోజులు ఇక్కడ సినిమా టెక్నాలజీ గురించి నేను స్టడీ చేసి నేను కూడా దాంట్లో అప్గ్రేడ్ చేసుకొని వస్తాను అని చెప్పి అక్కడ ఉండటం. తర్వాత అక్కడే ఒక పెద్ద డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో కొన్నాళ్ళు జాబ్ కూడా చేసి, ఎందుకమ్మా మనమే 10 మందికి ఇక్కడ జాబ్ ఇచ్చే అవకాశం ఉండి మనం చేస్తుంటే నువ్వు మన జాబ్లో మనం చూసుకోకుండా అక్కడుంటే మన దాంట్లో మనం చేసుకోవడం అంటే కాదు, కరెక్ట్ కాదు. పెద్ద కంపెనీల్లో, ఇతర దేశాల్లో ఉన్న కంపెనీల్లో ఒక ఎంప్లాయీగా నేను చేశాను, చెయ్యాలి అనుకున్నానని చెప్పి దాదాపు 4 years 5 years అక్కడే జాబ్ చేసి వచ్చింది. సినిమా గురించి, సినిమా టెక్నాలజీ గురించి, సినిమా వరల్డ్ సినిమా గురించి కూడా చాలా బాగా తెలివితేటలు ఉన్నాయి. అయితే మేమందరం కూడా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉండిపోవటం మూలంగా కానీ, మధ్యలో పొలిటికల్గా నేను వెళ్ళటం మూలంగా కానీ మేము అతని సినిమా తర్వాత సినిమా చేయలేకపోయాం. అయితే మా ప్రియాంక తప్పకుండా చాలా మా ఇంట్రెస్ట్ అయింది, ఎందుకంటే జైబేరి స్టార్ట్ అయింది సినిమాతోటే కాబట్టి సినిమా అనేది ఇప్పటికైనా సరే మనం తీయాల్సిందే,
చేయాల్సిందే అని అనుకున్నాం. ప్రియాంక ఇప్పుడు జనరేషన్కి సరిపడగా మంచి సినిమాలు ప్లాన్ చేసి తీస్తుంది. తొందరలో మరి అనౌన్స్ చేస్తాం నెక్స్ట్ ఇయర్కి. ఇప్పుడు ఈ ఇయర్కి చేయకపోయినా నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ జైబేరి ప్రొడక్షన్లోకి వస్తుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తాను. సో పరంగా అండి, ఐ థింక్ ప్రసాద్ కాప్ చాలా సహాయం చేశారు. యాజ్ యు నో 2005లో ఫిల్మ్లో తీసేవాళ్ళం సినిమాని, అప్పుడు డిజిటల్ టెక్నాలజీ లేదు. సో 8K స్కానింగ్ చేసాము రా ఫిల్మ్ని. ఆ 8K స్కానింగ్ చేసి దాన్ని గ్రేడింగ్ చేసి దాన్ని ఇప్పుడు టెక్నాలజీకి కలరింగ్ అన్నీ రీవర్క్ చేసాము. మీరు నమ్మరు, ఆ రీల్ని చూస్తే అది స్కాన్ చేసినప్పుడు ఎంత వర్క్ ఉండిందో. బట్ ఐ థింక్ ప్రసాద్ కాప్లో సాయి గారు అండ్ దెన్ కిరణ్ కుమార్ గారు చాలా సహాయం చేశారు. లేటెస్ట్ టెక్నాలజీతో వీ హ్యావ్ మేడ్ ఇట్ 8K క్వాలిటీ. ఆబ్వియస్లీ 8K ప్రొజెక్టర్స్ ఇప్పుడు లేరు, సో సూపర్ 4Kలో రిలీజ్ అవుతుంది. సౌండ్ కూడా డాల్బీ అట్మాస్కి అప్గ్రేడ్ చేసాము. సో యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫైనల్ ఫైట్ సీన్ ఫస్ట్ 15 minutes. అక్కడ మీకు డెఫినెట్గా బిగ్ స్క్రీన్లో యూ విల్ హ్యావ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ నేను 13 ఏళ్ళప్పుడు ఈ సెట్కి వెళ్ళి హోంవర్క్ చేసుకునేదాన్ని సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు. నేను కూడా మీ అందరితో రిలీజ్ అయినప్పుడు బిగ్ స్క్రీన్లో కూర్చొని చూద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీ వన్ ఎంజాయ్స్ అండ్ రీలివ్ సమ్ గ్రేట్ మెమరీస్. థ్యాంక్ యూ. PCXలో కూడా రిలీజ్ చేద్దామని డిస్ట్రిబ్యూటర్స్ ట్రై చేస్తున్నారు. ఐ థింక్ ప్రసాద్ టీమ్ కూడా దే గోయింగ్ టు సపోర్ట్ ద ప్రాసెస్. సో అది కుదిరితే నథింగ్ లైక్ ఇట్. బిగ్గెస్ట్ స్క్రీన్ ఇన్ హైదరాబాద్, బిగ్గెస్ట్ స్క్రీన్ ఇన్ సౌత్ ఇండియా. ఐ థింక్ యూ విల్ బీ ఏబుల్ టు ఎంజాయ్ దిస్ స్పెషల్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. దాదాపుగా 2 ఏళ్ళు బట్టి ఇవ్వండి అతడి సినిమా అంటే చూద్దామని అంటూ దాన్ని పక్కకి పోస్ట్పోన్ చేసాం. ఎందుకంటే ప్రింట్ కూడా ఎలా ఉందో తెలియదు, ఇప్పుడు అప్గ్రేడ్ చేయటం కుదురుతుందో లేదో అని అంటే ఆ ప్రియాంక నేను దగ్గరుండి చేయిస్తానని చెప్పి చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేయించింది. దాంట్లో వాటి రోజున ఇక్కడ కూర్చొని ఈ మిత్రులు మా అందరిలో మేము వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళమే, ఏలూరు చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళమే. అనేక సినిమాలు ఇప్పుడు రిలీజ్లో చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళు వచ్చి అడిగితే కాదనలేకపోయాం. తప్పనిసరిగా బాగా చేస్తామండి, బ్రహ్మాండంగా చేస్తామని చెప్పడం. దీన్ని ఎక్సెల్ ఆర్ట్స్ ద్వారా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. దీన్ని మళ్ళీ ఒక మంచి సినిమాగా డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఆ రోజుల్లో బిగ్ స్క్రీన్ మీద చాలా మంది చూడాలి. ఇప్పుడు జనరేషన్ అందరూ కూడా టీవీలో చూసి ఆహా బాగుంది అన్న వాళ్ళు అన్నాయి కానీ బిగ్ స్క్రీన్ మీద చూడాలి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది బిగ్ స్క్రీన్లో సినిమా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మరి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి యువరక్తం వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ సినిమాలు అద్భుతంగా చేస్తూ ఉండి అని చెప్పి పట్టుదలగా చేస్తున్నారు. అలాగే ప్రసాద్ ఐమాక్స్లో పెద్ద థియేటర్ చేయడానికి కూడా దానికి 3 days 4 days మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ చేయాలి. అది కూడా చేయడానికి వాళ్ళందరూ కూడా చేయారు. ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు కూడా చేస్తామని చెప్పి మాట ఇవ్వటం కూడా జరిగింది. దాన్ని ఆ స్క్రీన్ మీద చూస్తే దాని సినిమా ఇంకో రకంగా ఉంటుంది. అందరూ చూడాలని మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం హిట్ అవ్వాలని మనకు పూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడే మాట మాట్లాడుతూ ఉంటారు, ఇటు మగాడు రా బుజ్జి, అది హైలైట్. దట్ ఈస్ ద సిగ్నేచర్ డైలాగ్ ఆఫ్ యువర్ ఫైట్ అయిన తర్వాత అతను అడుగుతాడు పక్కన, ఏంటండి ఇంత ఇదిగా చేశాడు, అసలు ఏమీ ఇది చేసినట్లేదు, సైలెంట్ గా చేశాడేంటి ఇది అంటే, రే బుజ్జి ఆడు మగాడురా. అసలు ఆ మాటకి వాల్యూ ఎంత వాల్యూ వచ్చిందో ఆ సినిమా అయిన తర్వాత ఎంతమంది ఆ డైలాగ్ని ఉపయోగించారో కూడా చెప్పడానికి అంత చాలా ఉన్నాయి. ఎట్లాంటి హైలైట్స్ ముఖ్యంగా మరి బ్రహ్మానందం గారు వచ్చిన కాడి నుంచి ఆ క్యారెక్టర్ అన్ని కూడా హైలైట్స్ ఉన్నాయి. తప్పనిసరిగా ఈ జనరేషన్ వాడున్న యంగర్ జనరేషన్ అందరూ కూడా థియేటర్స్లో చూడండి. ఈ థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద చూస్తే మీకు ఆ క్వాలిటీ కానీ ఆ సినిమాని కానీ ఇవాళ కొత్త సినిమా వచ్చినట్టుగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఈ సినిమాని చూడమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్, ఈ సినిమా మీకు థియేట్రికల్ రిలీజ్ కంటే కూడా తర్వాత శాటిలైట్స్ లో మంచి లాభాలు తెచ్చింది. ఇది సెకండ్ టైం మీరు దాన్ని చేసినప్పుడు అని అంటారు. అది అసలు ఫస్ట్ టైం స్క్రీన్ లో డిసప్పాయింట్ చేయటం, తర్వాత శాటిలైట్ లో మంచి లాభాలు తెచ్చిపెట్టడం అనేటువంటిది ఎలా అనిపించింది మీకు? హౌ యూ ఎంజాయ్డ్ దట్ సక్సెస్ ఆన్ ద స్మాల్ స్క్రీన్? సినిమా చూసిన తర్వాత అందరూ కూడా, నేను ఫస్ట్ ఎవరో కూడా చూడలే,
సెన్సార్లో చూశారు ఒక ఆయన, చూసి ఫోన్ చేసి చెప్పారు, అయ్యా ఇంగ్లీష్ పిక్చర్ లాగా ఉందండి, ఎస్పెషల్లీ ఆ ఫైనల్ క్లైమాక్స్ ఫైట్ చూస్తే మాత్రం తెలుగులో ఇంతవరకు అలాంటి ఫైట్ రాలేదు, చూడలేదు, అంత అద్భుతంగా చేశారు, చాలా పెద్ద హిట్ అవుద్దండి అన్నారు. తర్వాత మేమందరం కూడా థియేటర్లో చూడటం మనందరిలాగానే, ఎందుకంటే మెడ్రాస్లో ప్రొడక్షన్లో ఉన్నప్పుడు సినిమా రిలీజ్ తమిళనాడులో రిలీజ్ అయ్యేది కాదు కాబట్టి అందరికీ కూడా ప్రివ్యూ షోస్ చేసి మన ఫ్రెండ్స్ని ప్రెస్ని అందరిని కూడా పిలిచి చూపించేవాళ్ళం బిఫోర్. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది కాబట్టి మనం ముందే రిలీజ్ చేసి ముందే అందరికి చూపించేసేస్తే దాంట్లో చామ్ ఉండదు, మళ్ళీ ఒక్కోసారి నెగిటివ్ టాక్ కూడా స్ప్రెడ్ అయిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చేయట్లేదు. ఈ సినిమా గురించి మీరు అన్నట్టుగా మేమందరం ఎక్స్పెక్ట్ చేసే లెవెల్లో చేయలే. సినిమా నిజంగా చాలా అద్భుతంగా చేసినప్పటికీ కూడా మీరు అన్నట్టుగా పెద్ద నష్టాలలాగా అది ఏం కాదు, యావరేజ్గా మాకందరికీ కూడా మాకేం పెద్ద నష్టాలు లేకుండానే జరిగింది. తర్వాత రిలీజుల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియా దాని మీద వచ్చిన దాని కానీ దాన్ని వరల్డ్ రైట్స్ అమ్మిన సందర్భంగా వచ్చినప్పుడు కానీ అక్కడ కట్టిన ఇంట్లో రీషూటింగ్ చాలామంది షూటింగ్ చేసుకున్న సందర్భం కానీ అన్నీ వచ్చినాయి. టోటల్గా మేము ఫైనాన్షియల్గా మాత్రం ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వలేదు, చాలా మంచి పేరు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా అతడు నిర్మాత అంటారు. ఇప్పుడు ఎంకరేజ్ చేసిన పిల్లలకి జైబేరి అన్ని చాలా సినిమాలు తీశారని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అది అతడి సినిమా చూసామంటే చూసాను అతడు ఈయన ప్రొడ్యూస్ చేసిందని చెప్తుంటే నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. జయబేరి అనగానే దాదాపు 25 చిత్రాలు నిర్మించినటువంటి ఒక పెద్ద సంస్థ. ఆ రోజున వారాయిల అబ్బాయి దగ్గర నుంచి మొదలుకొని 25 ఫిలిమ్స్, ఓతండ్రి జిరుకు దగ్గర నుంచి పెళ్ళాం ఊరు వెళ్తే, పెళ్ళాం చెప్తే వినాలి, ఇలాంటి ఎన్నెన్నో సినిమాలు తీశారు. బట్ దిస్ ఫిలిం స్టాండ్స్ యాజ్ ఏ ఐకాన్ ఆఫ్ యువర్ బ్యానర్ అనేంత ఇదిగా అనిపించింది. ఆ మేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ తర్వాత కానీ మీ బ్యానర్కి వచ్చిన ప్రతిష్ట ఏంటి అంటే ఏం చెప్తారు? నిజంగా మేము తీసిన 25 సినిమాలలో 24 సినిమాలు ఒక ఎత్తు అయితే అతడు ఒక ఎత్తు. టెక్నికల్గా అద్భుతంగా చేశారు. అప్పటికి టెక్నాలజీ మనకి అంత అడ్వాన్స్గా లేదు, కానీ ఆ సినిమాలో మాత్రం టెక్నాలజీగా కూడా చాలా అడ్వాన్స్డ్గా చేసాం. సౌండ్ సిస్టంలో కానీ ఎవ్రీథింగ్, అసలు కామెడీ, ఎస్పెషల్ అయిన అద్భుతమైన కామెడీ, మాటలు. ఎందుకంటే త్రివిక్రమ శ్రీనివాస్ గారు పెట్టింది వేరు మాటలకి చేయటంలో. 10 మాటల్లో చెప్పదలసిన ఆయన్ని ఒక్క మాటలో ఎలా చెప్పాలి అని తెలుసుకొని చెప్పి తీసేటు గొప్ప డైలాగ్, చిన్న డైలాగ్ లాగా ఉంటుంది. క్లైమాక్స్లో మీరు చూశారు, గుర్తు ఉంటుంది. ఆఖరిలో బయలుదేరి మళ్ళీ వెళ్తానని చెప్పి అందరి దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరుతాను అన్నప్పుడు హీరోయిన్ కూడా వచ్చి హీరో దగ్గరికి నేను కూడా వస్తాను నీతో అంట. ఒకే ఒక్క మాట ఇస్తాడు, మళ్ళీ నేనే వస్తాను అని. మామూలుగా అయితే ఒక పెద్ద సీన్ పెట్టాలి, నేను రావాలి, నువ్వు లేకుండా నేను ఉండలేను, సావైన నీతో ఇట్లాంటి ఓ పెద్ద డైలాగులు చెప్పి ఆయన ఏదో చెప్పి ఓ పెద్ద సీన్ లాగా చేస్తాం ఒక్కటే మాట మీద. అంటే దాని మీద ఇంపాక్ట్ రావాలో ఆ ఒక్క మాటలో వచ్చింది. అలా మాటలు మాంత్రికుడు, చాలా అద్భుతంగా చేశారు. ఇంత మంచి సినిమాలో మీరు ఎంత మంచి నటులై ఉండి మీరు ఎంత సీనియర్ యాక్టర్ అండి, మీరు ఎందుకు యాక్ట్ చేయలేదు సార్? నాకు వేషం లేదండి. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా నేను మొట్టమొదటి ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు సినిమా సక్సెస్ అయిన తర్వాత సెటిల్ అవుతాము అనుకున్నప్పుడు మా ఆవిడ నాకు ఒక కండిషన్ పెట్టింది, మీరు ఎక్కడికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఫలానా సినిమాలో యాక్ట్ చేశానండి, ఇదిగోనండి నా ఆల్బమ్, నా ఫోటో ఇదివ్వండి, నాకు వేషం ఇవ్వండి అని మాత్రం మీరు అడగకూడదు అని చెప్పి మా ఆవిడ కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ నేను ఈ రోజుకి కూడా మెయింటైన్ చేస్తూ వచ్చాను. అలాగే కొన్ని సెల్ఫ్ రెగ్యులేషన్స్ కూడా ఇంపోజ్ చేసుకున్నాను నాకు నేనుగా. సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాకూడదు, జోదు వాడకూడదు, రేసులకు వెళ్ళకూడదు, తర్వాత ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఏవి ఉండకూడదు అని చెప్పి 100కి 100 పాళ్ళు నేను అనుకున్నవన్నీ కూడా పాటించాను. అంటే ఈ మధ్య ఇప్పుడు కూడా పాటిస్తున్నామంటే అవన్నీ పాటిస్తున్నా, కానీ అప్పుడప్పుడు మాత్రం మా గురుగారు నాగేశ్వరరావు గారు ఇచ్చిన సలహాతో అప్పుడప్పుడు తీసుకుంటా ఉండవు. అయ్యా 2 పెగ్గలు తీసుకో, మంచిది ఆరోగ్యానికి. 60 ఏళ్ళు దాటిన తర్వాత కొంచెం నర్వ్స్ వీక్ అవుతాయి, మరి అది యాక్టివైజ్ అవ్వాలంటే అప్పుడప్పుడు తీసుకోవాలి అన్నారు. అన్న తర్వాత ఏదో మొదలు పెట్టాము. తర్వాత నాకు కొంచెం ఇదవలే, 1 నెల రోజుల తర్వాత ఇప్పుడు అడిగారు తీసుకుంటున్నావా అని. లేదండి, నేను ఇంటికి వెళ్ళేటప్పటికే 9 అవుతుంది, అప్పుడు స్నానం చేసి అక్కడ మందు పెట్టి కూర్చుని అది అయ్యి
భోజనం అంటే 12 గంట అయిపోతుంది, పొద్దున్నే వరకు ఫైల్ అవుతుందండి. లేదండి అనగానే తర్వాత ఇక అప్పటి నుంచి ఎప్పుడన్నా పార్టీస్లో మాత్రం తీసుకుంటూ ఉంటాను. సార్ అతడు సినిమా గురించి చెప్పుకోవాలంటే అతడు సెట్ గురించి కూడా బాగా చెప్పుకుంటూ ఉంటారు. అప్పట్లో ఆ సెట్ ఎంత అయింది సార్ బడ్జెట్ దానికి ఆ సెట్ వేయడానికి? చాలా అయిందండి. ఎంత అయిందో నాకు ఇప్పుడు వాళ్ళ లెక్కలు గుర్తులేవు కదండి. ఆ రోజుల్లో చాలా ఎక్కువ ఖర్చు అయింది. అందుకనే అంత కష్టపడి అంత పెద్ద ఇల్లు కట్టాం, బ్రహ్మాండంగా పర్మనెంట్గా ఉండేటట్టుగా మొత్తం ఐరన్ స్ట్రక్చర్స్ మీద కట్టాం. మామూలుగా ప్లైవుడ్ల మీద వేసి ఇదే కాకుండా ఇచ్చి ఇది పర్మనెంట్గా ఉంచాలి ఇది అని, దాంతోపాటు స్టూడియో కూడా చేద్దామన్న ఆలోచన అప్పుడే వచ్చింది. ఇల్లు ఉంచుదాం, ఇంటితో పాటు మిగిలిన హాస్పిటల్, కోర్టు, మిడిల్ క్లాస్ హౌసెస్ ఇవన్నీ కట్టి చేద్దాం గార్డెన్ స్టూడియోలో కానీ అనుకున్నాం. కానీ మా ఆశ అవుటర్ రింగ్ రోడ్ వచ్చి తీసుకెళ్ళి అతడు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, కానీ భవిష్యత్తులో మరి అతడు పార్ట్ 2 ఏమన్నా చేస్తే ఎవరితో చేస్తారు? ఏమన్నా ఒక పార్ట్ 2 తీస్తే డెఫినెట్గా మళ్ళీ అదే డైరెక్టర్ అదే హీరోయే తప్ప ఇంకొకళ్ళు మారిస్తే జనం ఒప్పుకోరు. అందుకని డెఫినెట్గా ఈ హీరో గారు త్రివిక్రమ్ గారు కనుక డేట్లు ఇచ్చి చేద్దామని కనుక అంటే 100% జైబరి నిర్మిస్తుంది పార్ట్ 2. ఎందుకంటే అది చాలా ఉంది నెక్స్ట్ చేయటానికి కూడా. అందుకే అప్పట్లో కాకపోతే ఏంటంటే 2 సినిమాలుగా యాక్షన్ సినిమాలు పార్ట్ 2 పార్ట్ 3 లేవు కాబట్టి అప్పుడు అందరితో ఆగిపోయింది అది. బట్ తీస్తే ఇప్పుడు కూడా బోల్డ్ మంచి సబ్జెక్ట్ అవుతుంది. ఆ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ ఉంది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా యంగ్స్టర్స్ కూడా అందరూ చూసి వాళ్ళు కూడా పార్ట్ 2 వస్తే బాగుంటుందండి అని అంటే డెఫినెట్గా తీస్తాం. సార్ ఒక్కసారి మహేష్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు, ముఖ్యంగా చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీస్ చేయించడం చాలా. సో ఆ ప్లాన్ ఆ ఐడియా ఎవరికి వచ్చింది సార్ అసలు మహేష్ ఫౌండేషన్? అది సార్ అండ్ మేడం వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకున్నారండి. తర్వాత యూఆర్ ఇంటూ పార్ట్ ఆఫ్ ద ఫౌండేషన్. ఇప్పుడు అతడు రిలీజ్ తర్వాత కూడా దీనికి వచ్చినటువంటి అవును సార్, అమౌంట్ కూడా దానికి మళ్ళీ ఇదే కాదు సార్, ముందున్న రిలీజ్ అన్ని కూడా ఫౌండేషన్కి వచ్చింది సార్. దాని ద్వారానే మనం ఎడ్యుకేషన్ స్పాన్సర్షిప్ చేసిన ఏం చేసినా సరే త్రూ ద ఫండ్స్ ఆఫ్ రిలీజెస్ వన్ ఆఫ్ ద ఫండ్ రైజింగ్ సార్. మరి చాలా మంది ఏంటంటే నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు మీడియా వాళ్ళకి, ఎలా అంటే సార్ మేము పాపకు బాగాలేదు ఇట్లా ఉంది, ఫౌండేషన్ సంప్రదించాలి ఏంటి అంటే ఎలా సార్? మన వెబ్సైట్ ఉంది సార్, యాక్చువల్లీ మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది. నేను దాకా చెప్పినట్టు మహేష్ బాబు ఫౌండేషన్.org లోకి వెళ్ళి అందులో మనకి కాంటాక్ట్ అస్ అని ఒక పేజ్ ఉంది సార్. అందులోకి వెళ్ళి రిక్వెస్ట్ రైజ్ చేసి వాళ్ళ హార్ట్ రిలేటెడ్ ఉంటాయి కదా సార్, ఆ రిపోర్ట్స్ అన్నీ పెడితే మన టీం వాళ్ళని కాంటాక్ట్ అవుతుంది సార్. జితేంద్ర, చాలా సినిమాలు మహేష్ బాబు గారి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు అతడు సెలెక్ట్ చేసుకోవడానికి రిలీజ్కి ప్రత్యేక కారణం ఏంటి జితేంద్ర? అంటే ఆ ఫ్యామిలీతో మీకున్న అనుబంధం మాకు తెలుసు. యాజ్ ఎ ఫ్యాన్గా, యాజ్ ఎ కృష్ణ గారి అభిమానిగా, మహేష్ బాబు అభిమానిగా యూ హ్యావ్ ఎ లాంగ్ జర్నీ విత్ యూ. ఇప్పుడు పర్టికులర్గా ఈ సినిమాని సెలెక్ట్ చేసుకోవడం కారణం ఏంటి? నాకు ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రిలీజ్ అప్పటి నుంచి కూడా ఈ సినిమా అంటే చాలా ఇష్టం అండి. ఓకే. నాకు ఇది రిలీజ్లు అవుతున్నప్పుడు అప్పటి నుంచి కూడా నేను ఎక్స్ప్రెస్లో మనం అతడు రిలీజ్ చేద్దామని ప్రపోజల్లో ఉండి కాంటాక్ట్ చేయటం. అట్లా ఏ స్థాయి సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఏమండి, ఏ స్థాయి సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే రిలీజ్లో పోకిరి ఇవన్నీ కూడా చాలా పెద్ద సెన్సేషన్. వరకు రిలీజ్ అయిన సినిమాలన్నింటిలోకి హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తాము, హైయెస్ట్ రెవెన్యూ కూడా చూస్తామండి. సార్ మీతో ఒకటే లాస్ట్ క్వశ్చన్ సార్. మురళీమోహన్ గారు, ఇవాళ మీరు ఒక పెద్ద సెన్సేషన్ అనౌన్స్మెంట్ చేశారు. 25 చిత్రాల ప్రతిష్టాత్మక జైబేరి బ్యానరు అతడు దగ్గర బ్రేక్ అయింది, నాట ఆగిపోలేదు, బ్రేక్ అయింది. ఆ కంటిన్యూటీ కొనసాగించడానికి మీ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు ఈ రోజున. దట్ ఈస్ ఎ వెరీ ఇంత ఈ సందర్భంగా ఆ అనౌన్స్మెంట్ అనేటువంటిది అగైన్ డూ యూ థింక్ దట్ ద సేమ్ గ్లోరీ ఆఫ్ అండ్ ద లెగసీ ఆఫ్ జైబేరి విల్ కంటిన్యూ విత్ హర్ ఆర్ విత్ యూ ఆల్? అంటే అందరూ ఫ్యామిలీయే కదా, మేమందరూ కూడా ఒకే ఫ్యామిలీ కాబట్టి డెఫినెట్గా షీ విల్ టేక్ లీడ్ డెఫినెట్గా. ఎందుకంటే అద్భుతమైన నాలెడ్జ్ ఉంది సినిమా ఇండస్ట్రీ గురించి. మరి దాదాపుగా 8 సంవత్సరాల పాటు అక్కడ అమెరికాలో ఉండి, లాస్ ఏంజల్స్లో ఉండి, సినిమా పెద్ద డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీస్లో ఉండి, వాళ్ళు ఏ సినిమా గురించి చెప్పినా, ఇంగ్లీష్ సినిమాలు కానీ ఏ సినిమా గురించి చెప్పినా కూడా ఇమ్మీడియట్గా దాని గురించి చెప్తారు. మన ఇండియన్ ఫిలిమ్స్ కూడా మలయాళం ఏ సినిమా రిలీజ్ అయినా రోజు సినిమాలు చూస్తూనే ఉంటుంది. కొత్త సినిమాలు కానీ ఓటీటీలో వచ్చేవి కానీ అన్నీ కూడా సినిమాలలో చాలా బాగుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే వాటి గురించి కూడా సినిమా ఓసారి నాకు అర్థం కాకపోతే ప్రధాని గారు ఈ సినిమా చూడండి చాలా బాగుంటుంది అని చెప్పి
ముందు అవుట్లైన్ చెప్పమంటే అవుట్లైన్ చెప్పేస్తుంది. సినిమా కథ చూసినట్టే, సినిమా చూసినట్టే ఉంటుంది అంత బాగా. షీ గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండి. బాగా సక్సెస్ అవుద్దని, అవ్వాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలాగే మీ అందరి ఆశీస్సులు, ప్రేక్షక మహాశైల ఆశీస్సులు కూడా ఉంటే జయవేరి మళ్ళీ జయవేరి మోగిస్తాం. నిర్మాణం అనుసు వచ్చారు కొల్లిమాన్ గారు సార్. మెయిన్